ఉప ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ డిసెంబర్ 20న నిడదవోలు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నిడదవోలులో 1400 కోట్లతో చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును ఆయన ప్రారంభించనున్నారు. పవన్ పర్యటన ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పరిశీలించారు. నియోజకవర్గంలోని పెరవలి మండలంలో హైవే సమీపాన బహిరంగ వేదిక ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రాథమికంగా నిర్ణయించినట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరం ఎయిర్పోర్టు నుంచి రోడ్డు మార్గాన సభా వేదికకు రానున్నట్టు వెల్లడించారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా నిడదవోలు నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి శుద్ధి చేసిన త్రాగునీరు అందిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నందుకు సంతోషంగా ఉందని ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరం తెలుగుదేశం పార్టీ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడిగా రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ నియమితులయ్యారు. ప్రధాన కార్యదర్శిగా కాశీ నవీన్ కుమార్ నియమితులయ్యారు. వీరిద్దరి పేర్లు దాదాపు ఖరారైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దివంగత సీనియర్ టీడీపీ నాయకుడు బొడ్డు భాస్కర్ రామారావు కుమారుడైన వెంకటరమణ చౌదరి ప్రస్తుతం రాజానగరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. రాజమహేంద్రవరం పార్లమెంట్ టీడీపీ అధ్యక్ష పదవి కోసం పార్టీలో గట్టి పోటీ నెలకొంది. బొడ్డుతో పాటు ముళ్లపూడి బాపిరాజు కూడా పోటీలో నిలిచారు. అయితే పార్టీ యువనేత మంత్రి నారా లోకేష్ ఆశీస్సులు పుష్కలంగా ఉండడంతో పార్టీ అధిష్టానం అధ్యక్ష పదవికి బొడ్డు వైపే మొగ్గు చూపుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అధ్యక్షుడిగా నియమితులైన బొడ్డు వెంకటరమణ చౌదరిని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అభినందించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శ్రీకాకుళం, సికింద్రాబాద్, శ్రీకాకుళం, వికారాబాద్, శ్రీకాకుళం మధ్య 16 ప్రత్యేక రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఈ రైళ్లు జనవరి 9వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రాయనపాడు, కాజీపేట మీదుగా నడుస్తాయి. శ్రీ రామకృష్ణ మిషన్ రామకృష్ణ మఠం దేశవ్యాప్తంగా గడిచిన ఆర్థిక సంవత్సరంలో సేవా కార్యక్రమాల నిమిత్తం 1670 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించింది. ఈ సంస్థల ప్రధాన కార్యదర్శి శ్రీ స్వామి సువీరానందజీ మహారాజ్ సమర్పించిన వార్షిక నివేదిక వివరాలను రాజమండ్రి శ్రీ రామకృష్ణ మఠం అధ్యక్షులు, మిషన్ కార్యదర్శి శ్రీ స్వామి శ్రీ పరిజ్ఞానందజీ మహారాజ్ ఈరోజు విడుదల చేశారు. దేశం మొత్తం మీద 244 కేంద్రాలు, ఉప కేంద్రాల ద్వారా సుమారు 2 కోట్ల మంది లబ్ధిదారులకు ఈ సేవల ద్వారా ప్రయోజనం కలిగింది. విద్యారంగం కోసం 743 కోట్లు, వైద్య రంగంపై 600 కోట్లు, సహాయ పునరావాస కార్యక్రమాల కోసం దాదాపు 12 కోట్లు, సంక్షేమ కార్యక్రమాల కోసం 43 కోట్ల రూపాయలు 100% సద్వినియోగం చేస్తూ ఖర్చు చేశారు. ఈ సంవత్సరం ఒక్క వైద్య రంగం ద్వారానే సుమారు 85 లక్షల మందికి శ్రీ రామకృష్ణ మిషన్ సేవలు అందించింది. దేశంలో ఈ ఏడాది 9 నూతన శాఖ కేంద్రాలు ప్రారంభించగా మన రాష్ట్రంలో నెల్లూరులో రామకృష్ణ మిషన్ నూతన కేంద్రం సేవలు ఆరంభించిందని ఆయన తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా 24 దేశాల్లో 99 రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠం కేంద్రాల ద్వారా భారతీయ సంస్కృతి ప్రచారంతో పాటు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో శ్రీ రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠం నూతన కేంద్రం ప్రారంభించినట్లు సంస్థ ప్రధాన కార్యదర్శి శ్రీ స్వామి సువీరానందజీ మహారాజ్ వెల్లడించారు. ఈ ఏడాది కూడా రామకృష్ణ మిషన్కు భారత ప్రభుత్వం నుంచి, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి, పలు జాతీయ, అంతర్జాతీయ సాధికారిక సంస్థల నుంచి పురస్కారాలు, గుర్తింపు లభించాయని పరిజ్ఞానందజీ పేర్కొన్నారు. సేంద్రియ వ్యవసాయంలోనూ రామకృష్ణ మిషన్ విశ్వవిద్యాలయానికి భారత ప్రభుత్వం నుంచి ప్రత్యేక గుర్తింపు లభించింది. రామకృష్ణ మిషన్ విద్యా సంస్థలకు కూడా పలు అవార్డులు దక్కాయి. శ్రీ రామకృష్ణ పరమహంస జయంతి, స్వామి శ్రీ వివేకానంద జయంతి పురస్కరించుకుని ప్రత్యేక పోస్ట్ కార్డులు, పోస్టల్ కవర్లు తపాలా శాఖ విడుదల చేసింది. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో ఉదయం 7 గంటల కల్లా రోడ్లు ఊడ్చి చెత్తను తరలించాలని కమిషనర్ రాహుల్ మీనా ఆదేశించారు. నగరపాలక సంస్థ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో పబ్లిక్ హెల్త్ అధికారులు, సిబ్బందితో ఆయన సమీక్ష నిర్వహించారు. బాధ్యత లేకుండా రోడ్లపై చెత్తను పారవేసే వారితో పాటు దుకాణాల వద్ద డస్ట్బిన్లు పెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వ్యాపారులకు జరిమానాలు విధించాలన్నారు. ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రయిస్తున్న వ్యాపారులకు భారీగా జరిమానాలు విధించాలని ఆదేశించారు. పిచ్చి మొక్కలు పెరిగి అధ్వానంగా మారిన ఖాళీ స్థలాలకు సంబంధించి యజమానులకు నోటీసులు అందచేయాలన్నారు. పబ్లిక్ టాయిలెట్ల క్లీనింగ్ రోజు జరగాలని,
ఇందుకు సంబంధించిన ఫోటోలను గ్రూపులో అప్లోడ్ చేయాలన్నారు. అలాగే నగరంలో ఎవరైనా దాతలు, ఎన్జీఓ, స్వచ్ఛంద సేవా సంస్థలు అన్నదానాలు నిర్వహించాలంటే నగరపాలక సంస్థ అనుమతులు తప్పనిసరి అని కమిషనర్ పేర్కొన్నారు. వార్డు సచివాలయాల పరిధిలో అనుమతులు తీసుకోవడం ద్వారా ప్లాస్టిక్ ప్లేట్లు నిషేధంతో పాటు ఆయా ప్రాంతాల్లో ముందుగానే డస్ట్బిన్లు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్, ఎంహెచ్ఓ వినూత్న, శానిటరీ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు, సచివాలయ శానిటరీ సెక్రటరీలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పీపీపీ విధానాన్ని అడ్డుకునేందుకు వైసీపీ అధ్యక్షుడు జగన్ దొంగ నాటకాలు ఆడుతున్నారు. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన మంత్రి కొల్లు రవీంద్ర. రాష్ట్ర ప్రజలకు రోడ్లు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. మంత్రులు కొలుసు పార్థసారథి, అనగాని సత్యప్రసాద్లు స్పష్టీకరణ. రియల్ ఎస్టేట్ సంస్థ సత్వాకు విశాఖలో 1500 కోట్ల విలువైన భూమిని 45 కోట్లకే కట్టబెడుతున్నారు. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ రాజకీయ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. పేద వైద్య విద్యార్థులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలలు నిర్మించాలని కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. దీన్ని అడ్డుకునేందుకు వైసీపీ అధ్యక్షుడు జగన్ దొంగ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. అనకాపల్లిలోని టీడీపీ పార్లమెంటు పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైద్య కళాశాలల అంశంపై జగన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. దీనిపై అసెంబ్లీలో చర్చించేందుకు రమ్మంటే రాని ఆయన ఇప్పుడు కోటి సంతకాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలల నిర్మాణాలు చేపట్టారని, అక్కడ మంచి ఫలితాలు వచ్చాయని చెప్పుకొచ్చారు. అధికారులు అందరూ కూడా రావడం జరిగింది. చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. ఏదైతే ఇప్పుడు ఇంపార్టెంట్ ఇష్యూస్ కూడా టేకప్ చేయాలో వాటి గురించి డిస్కస్ చేసాం. మరి ఈ సందర్భంగా ఇరిగేషన్కి సంబంధించి చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా ఏంటంటే ఈ సమ్మర్లో రాబోయే కాలం ఈ వింటర్ కానీ సమ్మర్ సీజన్లో వర్షాలు ఉండవు కాబట్టి చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలను ముందే ప్రణాళికాబద్ధంగా తయారు చేసుకోవాలని చెప్పి అధికారులందరూ కూడా ఆదేశించడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు మన ఎలమంచిలి కాన్స్టిట్యున్సీలో కొన్ని చోట్ల ఇరిగేషన్ సమస్యలు చెప్పారు. అలాగే అనకాపల్లి దగ్గర నుంచి రాంబిల్లి వరకు వెళ్ళే శారదా రివర్ గురించి కూడా చెప్పారు. దాన్ని కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయటం, అలాగే అక్కడ పంచదారుల కొండ సంబంధించి మైనింగ్ చేయడానికి కొన్ని అనుమతులు తీసుకున్నారని చెప్పి దాన్ని నిలుపుదల చేయమని ఏకగ్రీవంగా అందరూ కూడా చెప్పడం జరిగింది. డెఫినెట్గా దాన్ని, ఎందుకంటే ఆ పంచతీర్థాల ఒక ప్రాముఖ్యతను కాపాడాల్సినటువంటి అవసరం, డెఫినెట్గా దానికి తగిన చర్యలు తీసుకోవడం కూడా జరుగుద్ది. అలాగే కొన్ని స్కూల్స్కి సంబంధించి కూడా చెప్పారు. ముఖ్యంగా ఎలిమెంటరీ స్కూల్స్కి బిల్డింగ్స్ సరిగ్గా లేవని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదని, అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి సర్వశిక్ష అభియాన్లో కానీ ఇంకా మిగతా ఏదైనా సిఎస్ఆర్ ఫండ్స్ కానీ కొంత రేస్ చేసుకుని ఆ బిల్డింగ్స్ అన్ని స్కూల్స్కి కరెక్ట్ చేయాలని చెప్పి కూడా అనుకోవడం జరిగింది. అలాగే మొన్న మోందా తుఫాన్కి సంబంధించి అధికారులు చాలా అద్భుతంగా వర్క్ చేశారు. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో ఫీల్డ్లో వర్క్ చేయటం, ముందే ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్స్ పెట్టి మండలాల వారిగా కంట్రోల్ రూమ్ పెట్టి ప్రజల్ని అప్రమత్తం చేశారు. అలాగే వాళ్ళకి నదులు కాలువలు పొంగితే అక్కడెక్కడ కూడా డ్యామేజెస్ రాకుండా, బ్రీచెస్ పడకుండా మ్యాక్సిమం కవర్ చేశారు. ప్రాణ నష్టం కూడా లేకుండా చేయటం జరిగింది. అలాగే ఎన్యూమరేషన్ కూడా చాలా ఫాస్ట్గా చేశారు. వారందరినీ కూడా మనస్ఫూర్తిగా ఈరోజు జరిగినటువంటి సమావేశంలో అభినందించడం కూడా జరిగింది. అట్లాగే ఇక్కడ రెవెన్యూ డివిజన్కి సంబంధించి ఎలమంచిలి కాన్స్టిట్యున్సీ
అట్లాగే పాయకరావుపేట కాన్స్టిట్యున్సీ కొత్త రెవెన్యూ డివిజన్లు వస్తున్నాయి. దానికి సంబంధించి రాంబెల్లి, అచ్యుతాపురం, మునగపాకల దాన్ని యాజ్ ఇట్ ఈస్గా అనకాపల్లిలోనే ఉంచాలని, అయితే ఎలమంచిలికి సంబంధించి అది నక్కపల్లిలో ఏర్పాటు చేసుకుంటే కొద్దిగా ప్రజలకి దూరాభారాలు లేకుండా ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. దాన్ని కూడా మరి ఏకగ్రీవంగా తీర్మానం చేసుకోవడం కూడా జరిగింది. దీంతో పాటు రెవెన్యూ సమస్యలు దానికోసం అసైన్మెంట్ కమిటీని అతి త్వరలో మళ్ళీ సమావేశం పెట్టించి ఇమీడియట్గా చేయగలిగినటువంటి విషయాలు. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ వస్తున్నటువంటి ఎక్కువగా సమస్యలు ఏమొస్తున్నాయంటే రెవెన్యూ మీద ఎక్కువ వస్తాం. కాబట్టి ఆ రెవెన్యూ సమస్యల్ని త్వరితగతిన పరిష్కారం చేయడానికి ఎక్కడ కూడా ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ లేనటువంటివి, ఎక్కడ కూడా ఇబ్బంది లేనటువంటివి, నిబంధనలకి విరుద్ధంగా లేనటువంటివి ఇమీడియట్గా పరిష్కారం చేయడానికి త్వరలోనే అవన్నీ కూడా తయారు చేయడం జరిగింది. ఏదైతే గ్రీవెన్సెస్ వచ్చినాయో, గతంలో గ్రామ సదస్సులు కండక్ట్ చేసినప్పుడు వచ్చినాయో, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకుని దాన్ని ఫేజ్ వైజ్గా రాబోయే ఒక 1 yearలోనే ఇవన్నీ కూడా దాదాపు అన్ని కూడా క్లియర్ చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేసుకోవడానికి కలెక్టర్ గారి నాయకత్వంలో, అట్లాగే చైర్మన్గా ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉంటారు, ఎమ్మెల్యేలు అందరూ కూడా దాంట్లో మరి మెంబర్స్గా ఉంటారు, ఇంకా మిగతా అధికారులను కూడా కలుపుకుని ఇవన్నీ కూడా అతి త్వరలో పరిష్కారం చేయడానికి కూడా ఈరోజు నిర్ణయించుకోవడం జరిగింది. దాన్ని కూడా ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది. బాపట్ల జిల్లా రేపల్లె మండలం రాజు కాల్వ వద్ద పెనుమూడి నుండి లంకెవాని దిబ్బ వరకు 10.20 కోట్లతో నూతనంగా నిర్మించనున్న R&B రోడ్డుకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లువలస పార్థసారథి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్తో కలిసి శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెనుమూడి పరిసర ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్డు సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, తక్షణమే స్పందించి పెనుమూడి నుండి లంకెవాని దిబ్బ వరకు బీటీ రోడ్డుకు అవసరమైన నిధులు మంజూరు చేసిన సీఎం చంద్రబాబుకి మంత్రులు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు రోడ్లు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. కానీ ఒక కుటుంబం పెట్టగలరు బాధ్యత రహితంగా ప్రవర్తించిన, అవలక్షణాలు అలవాటు చేసుకున్న ఆ కుటుంబం ఏ విధంగా ఇబ్బందులు పాలవుతుందో, వారి కుమారుడికి ఎటువంటి వారసత్వం వస్తుందో మనందరికీ కూడా తెలిసిందే. అదేవిధంగా ఈ ప్రభుత్వానికి కూడా గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా ఏమొచ్చిందంటే 10 లక్షల కోట్ల అప్పు, గుంటల పడ్డ రోడ్లు, మీరు ఇబ్బంది పడుతున్న రోడ్లు లాంటి గుంటల రోడ్లు ఈ ప్రభుత్వానికి వారసత్వంగా గత ప్రభుత్వం నుంచి వచ్చిందని చెప్పేసి 10 లక్షల కోట్ల అప్పుగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వాన్ని పట్టాలు ఎక్కించి జీతాలు సరైన సమయానికి ఇస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలు గత ప్రభుత్వం కంటే ఇంకా ఎక్కువ మొత్తంలో కూడా ప్రజలకి అందిస్తున్నారు. అదేవిధంగా మొన్న సంక్రాంతికి కూడా దాదాపు 60-70% రోడ్లని రిపేర్ చేయడం కాకుండా గుంటలు కూడా పూర్తి కార్యక్రమం చేశాం 78%. కానీ దురదృష్టం ఈ సంవత్సరం వచ్చిన తుఫాను మూలంగా రోడ్లు మళ్ళీ పాడైపోతే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు R&B శాఖకి. వచ్చే సంక్రాంతి కల్లా ఇతర అన్ని ప్రాంతాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి మన గ్రామాలకి బంధువులు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బంది పడుకోకుండా మరి సుఖమైన ప్రయాణం చేసే విధంగా గుంటలు లేని రోడ్లని మీరు సంక్రాంతి కల్లా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆదేశించడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. గత ప్రభుత్వం మొట్టమొదటి సంవత్సరంలో 200,000 నెలకి పెన్షన్ ఇస్తే, అంటే నెలకి సంవత్సరానికి 30,000 రూపాయలు పెన్షన్ ఇస్తే, ఈ ప్రభుత్వం మొట్టమొదటి రోజు నుంచి కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిందని చెప్పేసి మనం చేస్తాను. అంటే సంవత్సరానికి 13,000 ఇస్తే, 30,000 ఇస్తే మేము 48,000 రూపాయలు, అంటే 15,000 అదనంగా మీకు పెన్షన్ ద్వారా దాదాపు 63 లక్షల మందికి ఇచ్చామని చెప్పేసి మనం చెప్తాం. దేశంలో మనకంటే కూడా పెద్ద పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి, మనకంటే కూడా ఆర్థికంగా బలమైన రాష్ట్రాలు మహారాష్ట్ర, యూపీ, గుజరాత్. కానీ మనం ఈ 18 కాలంలో
50,000 కోట్ల రూపాయలని ఈ ఉద్యోగులు కానివ్వండి, మరి అంగవైద్యుల వారికి కానివ్వండి ఇచ్చే కార్యక్రమం చేస్తారని చెప్పేసి మనం చెప్తాం. గత ప్రభుత్వం మరి వైఎస్ఆర్సీపీ ఎన్నికల్లో 2,000 ఎన్నికలు చెప్పింది, మీ పిల్లల్ని చదివిస్తాం, పేదవాళ్ళ పిల్లల్ని మరి మీ అందరూ కూడా అమ్మవిస్తామని చెప్పేసి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చెప్పి నేను ఇంటికి ఒక్కరికి ఇస్తానని చెప్పేసి ఒక్కరికి ఇస్తే ఈ రోజు తల్లికి వందనం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆర్థికంగా 10 లక్షల కోట్ల అప్పుల చట్టం ఎత్తి మీద ఉన్నా కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 13,000 ఇచ్చే కార్యక్రమం చేసే ప్రభుత్వం చూసాం. కొన్ని కుటుంబాల్లో 7 మంది పిల్లలు ఉంటే 7 మంది పిల్లలకు కూడా ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వం. రియల్ ఎస్టేట్ సంస్థ సత్వాపై సీఎం చంద్రబాబు వల్లమాలిన ప్రేమ చూపుతూ విశాఖలో 1,500 కోట్ల విలువైన భూమిని 45 కోట్లకే కట్టబెడుతున్నారని మాజీ మంత్రి వైసీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆక్షేపించారు. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేని ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు ఆ స్థాయిలో ప్రాధాన్యం ఏమిటని ఆయన సూటిగా ప్రశ్నించారు. పైగా ఆ 45 కోట్లు కూడా గత నవంబర్ 1 నాటికి డిపాజిట్ చేయకపోయినా 2 నెలల గడువు ఇచ్చారని, ఆ వ్యవధికి కనీసం వడ్డీ కూడా వసూలు చేయబోవడం లేదని ఆయన గుర్తు చేశారు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా సత్వాకి అప్పనంగా భూములు కట్టబెట్టడం వెనుకబారి అవినీతి దాగి ఉందని ఆరోపించారు. టీసీఎస్ లాంటి కంపెనీ, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీ, ఇటువంటి కంపెనీలకి సహజంగా భూములు ఇస్తుంటాం. వారు వచ్చినప్పుడు మేము ఇంతమందికి ఉపాధి కల్పిస్తాం, మా తాలూకా ఆపరేషన్స్ని విశాఖపట్నంలో చేస్తాం అన్నప్పుడు సహజంగా అటువంటి కంపెనీలని ప్రోత్సహించడంలో తప్పులేదు. కానీ ఇటువంటి కంపెనీల పేరిట కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలకి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఈ మధ్యకాలంలో కొన్ని 100 ఎకరాలు దారాదత్తం చేసేటువంటి కార్యక్రమాన్ని చేశారు. అందులో ఓ ప్రధానమైనటువంటి కంపెనీ ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ ఈ సత్వా డెవలపర్స్, సల్వార్పురియా సత్వా అనేటువంటి ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థ ఇటు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, పూణే లేకపోతే ఇతరితర రాష్ట్రాల్లో వారు రియల్ ఎస్టేట్ చేస్తూ కమర్షియల్ స్పేసెస్ని నిర్మాణం చేస్తూ వాటిని అద్దెకిస్తూ చేసినటువంటి ఒక సంస్థ. విశాఖపట్నంలో ప్రధానమైనటువంటి ప్రాంతంలో ఏదైతే హిల్ నెంబర్ 4 మన రిషికొండ దగ్గర 30 ఎకరాలు ఈ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థకి తక్కువ ధరకి భూములను కేటాయించేటువంటి కార్యక్రమం చేసింది. ఎప్పుడు ఏ నెలలో? ఇది ఆగస్టు 1వ తారీఖున. అక్కడ ప్రభుత్వం తాలూకా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వాల్యూ లేదా ఏపీఐసి వాల్యూ దాదాపు 12 నుంచి 14 కోట్ల రూపాయలు ఎకరం. మార్కెట్ వాల్యూ అయితే దాదాపు 30 నుంచి 40 కోట్ల రూపాయలు వాల్యూ చేసేటువంటి ఎకరం భూమి అది. అలా 30 ఎకరాల భూమిని ఆ సంస్థకు కేటాయించింది. ఎంతకి? 1,50,00,000 రూపాయలకి. అంటే 30 ఎకరాలు అంతా కలిపి 45 కోట్ల రూపాయలకి ఈ సంస్థకు కేటాయిస్తూ ఈ సంస్థ 25,000 మందికి ఉపాధి కల్పిస్తుంది. ఈ సంస్థ కల్పించదు, ఈ సంస్థ బిల్డింగులు నిర్మాణం చేసుకొని అద్దెలకు ఇచ్చుకునేటువంటి సంస్థ అది. దీని మీద 1,200 నుంచి 1,500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని చెప్పి జీవో కాపీలో పెట్టారు. సహజంగా ఏపీఐసి ల్యాండ్ అలాట్మెంట్ ఎందుకంటే సంబంధించినటువంటి శాఖ మంత్రిగా పనిచేసినటువంటి అవకాశం నాకు వచ్చింది. దాని మీద ఉన్నటువంటి అవగాహనతో మీ అందరికీ మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. సహజంగా ఏపీఐసి ల్యాండ్ అలాట్మెంట్ అయిన తర్వాత ఏ సంస్థ కన్నా ల్యాండ్ అలాట్మెంట్ ఏపీఐసి చేసిన తర్వాత 90 రోజులు సమయం ఇస్తాం. 90 రోజుల్లో ఏదైతే వారు ఏ రేటుకి అయితే వారికి ఫిక్స్ చేస్తామో ఆ ఫిక్స్ చేసినటువంటి ఆ మొత్తాన్ని ఆ 90 రోజుల్లోపు ఆ ఎవరికైతే అలాట్ చేస్తామో ఆ సంస్థ ఏపీఐసికి ప్రభుత్వానికి డబ్బులు కట్టాల్సినటువంటి బాధ్యత ఆ సంస్థది. ఇది 30 ఎకరాలు, మార్కెట్ వాల్యూ దాదాపు 1,500 కోట్ల రూపాయలు. ప్రభుత్వ వాల్యూ తీసుకున్నా దాదాపు 450 కోట్ల రూపాయలు. అలాంటిది 45 కోట్ల రూపాయలకి ఇచ్చారు. 45 కోట్ల రూపాయలని 3 నెలల్లో కట్టాల్సినటువంటి ఇది ప్రొసీజర్. ఏ సంస్థ అన్నా నువ్వు ఒక 500 గజాలు కొనుక్కున్నా, ఒక 5 ఎకరాలు కొనుక్కున్నా, ఎకరం కొనుక్కున్నా, ఏదో సంస్థ పెడతామని చెప్పినా నీకు ఇచ్చేటువంటి సమయం 90 రోజులు మాత్రమే. సహజంగా 90 రోజులు దాటిన తర్వాత దాని మీద ఇంట్రెస్ట్, బ్యాంక్ ఇంట్రెస్ట్ 12% 14% ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఆలస్యం అయితే ఇంకో నెల రోజుల్లో 2 నెలలు టైం ఇస్తారు, ఆ బ్యాంక్ ఇంట్రెస్ట్తో కట్టాలి. ఈ సంస్థకి ఆగస్టు 1వ తారీఖున ఇస్తే సెప్టెంబర్ 1, అక్టోబర్ 1, నవంబర్ 1 కల్లా కట్టాలి.
3 నెలలు డబ్బులు కట్టలేదు. 1500 కోట్ల రూపాయల భూమి వీరి అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ప్రభుత్వ సొమ్ముని తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఒక సంస్థకి వీరు వెనకుండి ఆ సంస్థకి కేటాయించి 1500 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని తీసుకొని వచ్చి 40 కోట్లకి ఇచ్చిన, అందరిలాగా సమయం 90 రోజులు 3 నెలల సమయం ఇచ్చిన ₹1 కట్టకుండా మళ్ళీ 2 నెలలు మాకు సమయం కావాలి, ఈ 2 నెలలకి పడేటువంటి వడ్డీ మాఫీ చేయమని చెప్పి మళ్ళీ ప్రభుత్వానికి గుడివాడకు పలు నూతన రైళ్లు వచ్చేలా ప్రయత్నిస్తున్నానని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. నర్సాపురం నుంచి చెన్నై సెంట్రల్కు వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ను నర్సాపురంలో ప్రారంభించి నర్సాపురం గుడివాడ ఎమ్మెల్యేలు బొమ్మిడి నాయకర్, వెనిగండ్ల రానుతో పాటు పలువురు నేతలతో కలిసి అదే ట్రైన్లో గుడివాడ వెళ్లిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ రైల్వే స్టేషన్లో భారీగా చేరిన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. త్వరలో మచిలీపట్నం నర్సాపురం రైల్వే లైను పనులు జరుగుతాయని, దీనికి DPR పూర్తయిందన్నారు. మచిలీపట్నం నుంచి నాగపట్నం వరకు రైలు కూడా ప్రజల అవసరార్థం ఏర్పాటు చేయడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నామన్నారు. త్వరలో నర్సాపురం నుంచి గుడివాడ మీదుగా వారణాసికి నూతన రైలు వేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. సంక్రాంతికి ఇంకా 4 రోజుల సమయం ఉండగానే ఇవాళ పండుగ వాతావరణం గుడివాడలో, భీమవరంలో, పాలకొల్లులో, నర్సాపురం. ఇవాళ నర్సాపురంలో దాదాపు 15,000 మంది, 20,000 మంది ఒక ర్యాలీ, అద్భుతమైనటువంటి ర్యాలీ శాసనసభ్యుడు మిత్రుడు బొమ్మిడి నాయకర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. నర్సాపురంలో ప్రారంభమైనటువంటి ట్రైన్కి హాల్టు లేకపోయినా కానీ పాలకొల్లులో, వీరవాసంలో, శృంగవృక్షంలో దారి పొడుగున నర్సాపురం నుంచి భీమవరం వరకు దారి పొడుగున రైల్వే పట్టాలకి సైతం పక్కన జనం నిలబడి పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. భీమవరంలో వేలాది మంది వాణిజ్య వర్గాలు, వర్తక వర్గాలు, విద్యార్థులు, యువకులు అంతా స్వాగతం పలికారు పార్టీలకు అతీతంగా. ఎందుకంటే ఇవాళ గుడివాడలో పెద్ద ఎత్తున వేలాది మంది వచ్చి మీరంతా కూడా వందే భారత్ ట్రైన్కి స్వాగతం చెప్పారు. అంటే దీన్ని బట్టి ఏ విధంగా మనం వందే భారత్కి కనెక్ట్ అయ్యాము. దేశంలోనే అత్యంత వేగవంతంగా నడిచేటువంటి రైలు ఇవాళ మన ఊరు వచ్చింది అనేటువంటి ఒక ఆనందంతో ఇవాళ మనంతా కూడా ఉన్నాం. మీకు విజయవాడ దగ్గర, విజయవాడ నుంచి చాలా ఎక్స్ప్రెస్ ట్రైన్లు, అన్ని ఫాస్ట్ ట్రైన్స్ ఉంటాయి, కానీ గుడివాడ మీదకి వెళ్ళేటువంటి ఫాస్ట్ ట్రైన్ ఏం లేదు. భీమవరం అంటే మా చాలా దూరం, నర్సాపురం ఇంకా దూరం, స్పీడ్ ట్రైన్స్ కి అవకాశం లేదు. ఏదైతే వందే భారత్ నరేంద్ర మోడీ గారు ప్రారంభించినటువంటి ఆలోచన విధానం అంటే ఇవాళ భారతదేశంలో సిటీ టు సిటీ వందే భారత్ కనెక్షన్ ఉంది. వందే భారత్ కాన్సెప్ట్ ఏంటంటే ఉదయం ఎక్కడి నుంచి బయలుదేరిందో రాత్రికి తిరిగి అక్కడికి చేరుకోవాలి. ఈ విధంగా విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్, లేకపోతే సికింద్రాబాద్ నుంచి తిరుపతి, ఈ విధంగా సిటీస్ కి మాత్రమే కనెక్ట్ అయినటువంటి వందే భారత్ ట్రైన్ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఏదైతే బ్రాంచ్ లైన్ గుడివాడ కానీ, భీమవరం కానీ, నర్సాపురం కానీ అటువంటి బ్రాంచ్ లైన్ కి మొట్టమొదటిసారిగా దేశంలో వందే భారత్ ట్రైన్ అందుబాటులోకి వచ్చింది అంటే ఇక్కడ మాత్రమే సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తూ ఉన్నా. ఈ విధంగా స్వాగతం పలికి మీ అందరినీ కూడా అభినందిస్తూ ఈ వందే భారత్ ట్రైన్ తో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయనేటువంటి విషయాలు. ఇవాళ వందే భారత్ ట్రైన్ వేగవంతమైనటువంటి ట్రైన్ అని మాత్రమే కాదు, ఎక్కడైతే రైల్వే కనెక్టివిటీ బాగుంటుందో, ఎక్కడ కనెక్టివిటీ బాగుంటుందో అక్కడ ఆ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుంది. విద్యార్థులకి సౌకర్యంగా ఉంటుంది, వర్తక వాణిజ్య వర్గాలకు సౌకర్యంగా ఉంటుంది. ఇవాళ నర్సాపురంలో 2 గంటల 50 నిమిషాలకు బయలుదేరినటువంటి భారత్ ట్రైన్ రాత్రి 11:45 చెన్నై చేరుతుంది. ఒక చెన్నై మాత్రమే కాదు, ఈ ట్రైన్ ద్వారా కూడా అనేక ప్రాంతాలకు మన కనెక్టివిటీ పెరిగింది. తిరుపతి వెళ్ళడానికి, హైదరాబాద్ వెళ్ళడానికి మీకు అత్యంత అనుకూలంగా ఉన్నటువంటి ట్రైన్ ఈ వందే భారత్ ట్రైన్. చెన్నై అయినప్పటికీ కూడా హైదరాబాద్ ఏ విధంగా వెళ్తాము అంటే ఇక్కడ బయలుదేరినటువంటి వందే భారత్ ట్రైన్ 4 గంటల 50 నిమిషాలకు విజయవాడ చేరుకుంటాం. 4 గంటల 50 నిమిషాలకు విజయవాడ చేరుకున్నాక అక్కడ 5:30 గంటలకు అంటే దాదాపు 40 నిమిషాల బ్రేక్ మనకి తగినటువంటి సమయం. ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఉంది అక్కడి నుంచి హైదరాబాద్ లింగంపల్లి. రాత్రి 10 గంటల 10 నిమిషాలకి మన హైదరాబాద్లో ఉంటాం. దాదాపు ఇక్కడి నుంచి ఒక 5:30 గంటల సమయంలో 6 గంటల సమయంలో హైదరాబాద్లో మన ఇంట్లో ఉంటాం. చెన్నై మాత్రమే కాదు, అదేవిధంగా ఒకవేళ ఇంటర్సిటీ కనుక మనం వెళ్ళకపోతే ఇంకొక గంట తర్వాత విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్ళేటువంటి వందే భారత్ అందుబాటులో ఉంటుంది విజయవాడలో. ఆ ట్రైన్ ద్వారా రాత్రి 11 గంటలకి హైదరాబాద్ చేరుకుంటాం. రేణిగుంటలో దిగితే తిరుపతి చేరుకుంటాం. అంటే ఈ వందే భారత్ ట్రైన్ వల్ల ఎంత కనెక్టివిటీ ప్రాంతానికి పెరిగింది అనే దానికి మీ అందరికీ కూడా విషయాలు చెప్తాం. ముఖ్యంగా
ఇటువంటి బ్రాంచ్ లైన్కో వందే భారత్ రైల్ని మంజూరు చేసినటువంటి రైల్వే అధికారులు అయితే ఉన్నారో, సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు కానీ, సదరన్ రైల్వే అధికారులు, వైష్ణవ్ గారు, రైల్వే బోర్డు చైర్మన్ గారు, ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేసిన కారణంగా ఇవాళ ఇది సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావించారు. అనేక అభ్యంతరాలు వచ్చినప్పటికీ కూడా వాటిని అన్నింటినీ కూడా పక్కన పెట్టి ఇవాళ ఈ వందే భారత్ ట్రైన్ మేనకరించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేక సార్లు చెప్తా ఉంటారు, డబుల్ ఇంజన్ సర్కార్ కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీకి చెందినటువంటి ప్రభుత్వాలు అధికారంలో ఉండాలి, లేకపోతే ఒకే కూటమికి చెందినటువంటి పార్టీలు ప్రభుత్వాలు అధికారంలో ఉండడం వల్ల అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందనేటువంటి విషయానికి ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో అసలైన అభివృద్ధి ఏ విధంగా ఉంటుందనేటువంటిది చేసి చూపిస్తున్నారనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. మన గుడివాడకి ఈరోజు స్పెషల్ డే, ఎక్స్పెషల్లీ వెరీ స్పెషల్ డే. మన ఎక్కడ చూసినా గానీ వందే భారత్ అత్యంత ఫాస్టెస్ట్ ట్రైన్ మనకి ఇంటర్సిటీ కానీ పెద్ద పెద్ద సిటీస్ నుంచి తప్పితే ఈ లూప్ ట్రైన్ లో ఒక్కడి కూడా లేదు. మీరందరూ గుర్తుపెట్టుకోండి. అలాంటి దాన్ని సుసాధ్యం చేశారు మన సెంట్రల్ మినిస్టర్ శ్రీనివాస్ వర్మ గారు. ప్రత్యేకమైన థ్యాంక్ యూ చెప్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డివిజన్ పోలీసులు తక్కువ సమయంలో డిజిటల్ అరెస్టు కేసులను ఛేదించి నిందితులను అరెస్టు చేసిన పోలీసులను ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అభినందించారు. దేశంలో ఎన్నో డిజిటల్ అరెస్టు కేసులు చూస్తున్నామని, కానీ ఛేదించినవి తక్కువని, ఆ తక్కువ కేసుల్లో 2 కేసులను తక్కువ సమయంలో భీమవరం డివిజన్ పోలీసులు ఛేదించారన్నారు. డిజిటల్ అరెస్టు అనేది పచ్చి మోసమని, ఎవరైనా ఫోన్ చేసి డిజిటల్ అరెస్టు అని అంటే వారి భాషల్లో గట్టిగా మాట్లాడాలన్నారు. డిజిటల్ అరెస్టు అనే కాన్సెప్ట్ లేదని, ఎవరూ కూడా దిక్కుమాలిన దొంగలకు దొరకొద్దని, ఎవరికైనా అటువంటి కాల్స్ వస్తే 1930కి కాల్ చేయాలని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. ఈ సందర్భంగా భీమవరం 2 టౌన్లో రిటైర్డ్ ప్రొఫెసర్ని డిజిటల్ అరెస్టు చేశామంటూ 78 లక్షలు కాజేసిన సైబర్ క్రైమ్ కేసులో చాకచక్యంగా నిందితులను అరెస్టు చేసి సొమ్ము రికవరీ చేసిన 2 టౌన్ సీఐ కాళీ చరణ్ను, మరో కేసును ఛేదించిన ఆకువీడు సీఐ జగదీష్, ఆకువీడు ఎస్ఐ నాగరాజులను డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అభినందించి సత్కరించారు. ఇప్పుడు ముగ్గురు ఉన్నాడు. ఈ భీమవరం డివిజన్లో ఉన్న భీమవరం ఆకివీడు సర్కిల్స్లో చాలా ఎఫిషియెంట్గా నేర పరిశోధన చేసి ఇప్పుడు రాష్ట్రంలో, దేశంలో ఎన్నో చోట్ల చూస్తున్నాం. కానీ ఛేదించిన కేసులు తక్కువ. ఆ తక్కువ కేసుల్లో మరి ఇక్కడ భీమవరం డివిజన్ వాళ్ళు ఇంత ఫాస్ట్గా అంతమందిని అరెస్ట్ చేసినందుకు ఈరోజు ఎస్పీ గారిని, అడిషనల్ ఎస్పీ గారిని, డిఎస్పీ గారిని వాళ్ళని అభినందించాం. ఇప్పుడు ఫిజికల్గా స్పాట్లోకి వెళ్ళి ధైర్యంగా వాళ్ళ డెన్నల్లోకి వెళ్ళి వాళ్ళని పట్టుకొని తీసుకొచ్చిన పోలీసు అధికారులకి నేను ఇంటికి పిలిచి సన్మానం చేయడం కూడా జరిగింది. ఈ డిజిటల్ అరెస్ట్ అనేదే పచ్చి మోసం. ఎవడైనా యువర్ అండర్ డిజిటల్ అరెస్ట్ అంటే అలాగమ్మా, థ్యాంక్స్ అమ్మా, పని చూసుకోవని గోదావరి జిల్లా వాళ్ళు అయితే పచ్చి బూతులు తిట్టండి. ఎవరైనా సరే వారి స్థాయిలో వారికి వచ్చిన తిట్లు
ఇంగ్లీష్లోనో తెలుగులోనో హిందీలోనో తిట్టి మళ్ళీ వాళ్ళు ఎవరికీ ఫోన్లు చేయకుండా చేయండి. ఈ డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్టే లేదు. దయచేసి ఎవరో కూడా ఆ దిక్కుమాలిన దొంగలకి దొరకొద్దు. 1930 కదా, మీకు ఎవరన్నా ఏదైనా నెంబర్ నుంచి ఫోన్ వస్తే ఇమీడియట్గా 1930కి ఫోన్ చేసి చెప్పేయండి. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో సింగర్ రాహుల్ సిప్లగన్ దంపతులు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. భగవంతుడు అన్ని రంగాల్లో భారతదేశాన్ని ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయడానికి బలమైన ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తున్నా. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మధ్య తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం రాష్ట్రంలో ఉన్నటువంటి పలు వెనుకబడినటువంటి ప్రాంతాల్లో దేవాలయాల నిర్మాణానికి సంబంధించిన విషయంలో పెద్ద సంఖ్యలో నిర్మాణానికి ముందుకు రావడం ఇది గొప్ప ఆలోచన. ఈ మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠ ఏకాదశికి సంబంధించి కూడా వినూతనంగా సాధారణమైనటువంటి భక్తులకు కూడా అవకాశం కల్పించే విధంగా ముందస్తు ఏర్పాట్లో భాగంగా అనేక వేల మందికి సాధారణ భక్తులకు టికెట్లు కల్పించడం అనేటువంటిది కూడా ఒక ముందడుగు. నేను మనస్ఫూర్తిగా తిరుమల తిరుపతి పాలక మండలిని అభినందిస్తున్నా. ఆంధ్రప్రదేశ్లో చాలా దేవాలయాలు ఏవైతే దీపద్వీప నైవేద్యానికి నోచుకున్నటువంటి ఆలయాలు ఏవైతే ఉన్నాయో వాటిని రేపు జరిగేటువంటి పాలక మండలిలో చర్చించి అవసరమైతే పాలక మండలి సబ్ కమిటీని ఒకటి ఏర్పాటు చేసి వాటికి నేరుగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు శిక్షణ ఇచ్చి వారి ద్వారా ఆ దేవాలయాల నిర్వహణకు సహకరించాలని, హిందూ ధార్మిక ప్రచారానికి ఇది ఉపయోగపడుతుందని ఖచ్చితంగా పాలక మండలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఆదాయం లేనటువంటి దేవాలయాల మీద దృష్టి పెట్టి వాటిని సహకరించాలని చెప్పి నేను పాలక మండలిని విజ్ఞప్తి చేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పీపీపీ విధానాన్ని అడ్డుకునేందుకు వైసీపీ అధ్యక్షుడు జగన్ దొంగ నాటకాలు ఆడుతున్నారు. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన మంత్రి కొల్లు రవీంద్ర. రాష్ట్ర ప్రజలకు రోడ్లు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. మంత్రులు కొలుసు పార్థసారథి, అనగాని సత్యప్రసాద్లు స్పష్టీకరణ. రియల్ ఎస్టేట్ సంస్థ సత్వాకు విశాఖలో 1500 కోట్ల విలువైన భూమిని 45 కోట్లకే కట్టబెడుతున్నారు. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ రాజకీయ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈనాటి CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.